నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న గూడూరు రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్కి చెందిన 6 ఏళ్ల చిన్నారి అనిత్ కుమార్ బుడతడి మాటలకు ముగ్ధులైన స్థానికులు। మారణాయుధాలపై తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలి। తోటపల్లి గూడూరులోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన కూటమి నాయకులు సురేష్ నాయుడు తదితరులు। భక్తి శ్రద్ధలతో ఈస్టర్ గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు, ఈస్టర్ విశిష్టతను వివరించిన పాస్టర్లు। వైభవంగా సీతారాములకు ఏకాంత సేవ మనుబోలు కోదండరాంపురంలో కొలువై ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు। ఈ సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన చిన్నారి అనిత్ కుమార్ అలియాస్ టీడీపీ బుడ్డోడు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। గూడూరు రెండో పట్టణ పరిధిలోని గాంధీ నగర్ కు చెందిన 6 ఏళ్ల అనిత్ కుమార్ చిన్నతనం నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే ఎంతో అభిమానం। ఆయన గురించి అనర్గళంగా మాట్లాడుతుంటాడు। గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనిత్ కుమార్ పిలిపించుకుని చిన్నారి మాటలకు సంతోషించి అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో కేక్ కట్ చేసి అందరికీ చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని వివరించాడు। చిన్నవాడైన అనిత్ ప్రసంగాన్ని విన్న వారందరూ అభినందనలు చెబుతున్నారు। చల్లని తల్లి అమ్మన్నమ్మ ముద్ర తనేడు తీయని మనసున్న కొజ్జోరం నాయుడు రత్నాల బిడ్డ 1950 ఏప్రిల్ 20న నారావారి వంశంలో పుట్టిన పులి బిడ్డ వీరాది వీరుడు విజయాల ధీరుడు తెలుగు ప్రజల అభివృద్ధికి అల్పరిని నాయకుడు రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచనల పరిజ్ఞానవంతుడు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన మనింటి పెద్ద బిడ్డ ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు తాతయ్యకు జన్మదిన శుభాకాంక్షలు। మారణాయుధాలతో తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు కోరారు। ఈ మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరులో ఉన్న పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు। ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చూడాలని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరికొందరు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో గంజాయి వనాలు పెంచి యువతను మత్తు పదార్థాలకు బానిస చేసింది వైకాపా ప్రభుత్వమేనని తెలిపారు। వారు చెడు వ్యసనాలకు బానిసలై సమాజంలో విద్రోహ శక్తులుగా తయారవుతున్నారని, వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు। ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా గ్రామాల్లో స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు చేపట్టాలని వారు వివరించారు। గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయిని పెంచి యువత జీవితాలని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం। సమాజాన్ని, రాష్ట్రాన్ని, యువతని ఎటు కాకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వం। కాబట్టి నేడు కూటమిలో భాగంగా మేమంతా కూడా ఏదైతే యువత చెడు వ్యసనాలకు బానిసలై సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఎవరైనా సరే బహిర్గత ప్రదేశాలలో మందు తాగడం, అదేవిధంగా మారణాయుధాలని బొడ్లో పెట్టుకొని తిరగడం, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉన్నారు। కాబట్టి వాళ్ళందరి మీద కూడా పోలీసు వ్యవస్థ బైకుల్లో పోయేటప్పుడు లైసెన్సు, హెల్మెట్తో పాటు మారణాయుధాలు ఉన్నాయా, బంగ్యాకు దాగుండారా, మందు దాగుండారా,
వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా. రెండో వ్యక్తి ఇటువంటి వ్యసనాలకి పాల్పడాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉండాలా అని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి తల్లిదండ్రులను కూడా చేతులు జోడించి నమస్కరించి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మన బిడ్డలు ఏం చేస్తున్నారు, మన బిడ్డలు కాలేజీకి పోతున్నారా, చదువుకుంటున్నారా, సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారా, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనేటువంటి విషయాన్ని బాధ్యతగా మీరందరూ కూడా గమనించుకొని ఈ సమాజానికి మంచి పౌరులని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో గ్రామాలలో కావచ్చు, మండలాలలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, వాళ్ళందరి పైన పార్టీలు ఇవన్నీ చూడకుండా ఉక్కుపాదం మోపి సామాన్యులు కూడా ధైర్యంగా. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుమ్మినేని వాణి భవాని నాయుడు, సందీప్, పవన్, గణేష్, రాకేష్, జితేంద్ర, మధుసూదన్, రమేష్, వెంకటేష్, బాబు, ధనంజయ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం, పరిశుభ్రత తిరుపతి పోలీసుల లక్ష్యమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సిబ్బందితో కలిసి ఆయన పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, ఎస్డిపిఓ కార్యాలయాల్లోనూ పనికిరాని సామగ్రిని తీసివేసి శుభ్రపరిచారన్నారు. పోలీసులు, అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ, వృత్తి పట్ల క్రమశిక్షణ కలిగి ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. నేను నా పరిసరాల శుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నాయుడుపేట పురపాలక సంఘంలో కమిషనర్ ఫజలుల్లా ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. పురవీధుల సిబ్బందిచే ర్యాలీ చేపట్టి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఫజలుల్లా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిరోధంపై ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ప్లాస్టిక్ రహిత వాడకంతో జీవనం సాగించాలని ఆయన వివరించారు. కృషిగా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. ఈ ప్లాస్టిక్ మీద ఒక్కొక్క 3వ శనివారం ఒక్కొక్క ప్రోగ్రాం అనేది ఇవ్వటం జరుగుతుంది. అది పూర్తిగా ప్లాస్టిక్ ని నిర్మూలించాలనే కాన్సెప్ట్ తో మరి మనం ఫస్ట్ లో ఈ క్యారీ బ్యాగ్స్ మీద కానీ అదేవిధంగా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించి, ఎందుకంటే దానివల్ల జరిగే నష్టాలు ఏంటనేది కూడా మనం ప్రభుత్వం వివరంగా ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం, ఈ నెలలో 3వ శనివారం సంబంధించినటువంటిది మన ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఐటమ్స్, అంటే ఇప్పుడు మీరు చూశారు, మీరు ఇక్కడ మనం కలెక్ట్ చేసినటువంటి టీవీలు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతిదీ కూడా అంటే మనకు దానికి సంబంధించినటువంటిది. చెన్నైలో విద్యుత్ షాకుకు గురైన బాలుని ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై నిలిచిన వరద నీటిలో 3వ తరగతి విద్యార్థి నడుస్తుండగా సమీపంలోని జంక్షన్ బాక్స్ నుండి విద్యుత్ ప్రవహిస్తుండటంతో ఆ బాలుడు షాకుకు గురయ్యాడు. ఇది గమనించిన యువకుడు కన్నన్ ధైర్యంగా ముందుకెళ్లి బాలుని కాపాడాడు. నెటిజన్లు కన్నన్ను రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు.
చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దుకాణదారులకు ఎంపీడీఓ మనోహర్ గౌడ్ అవగాహన కలిగించారు. పనికిరాని వస్తువులన్నింటినీ కూడా సేకరించి మండల కేంద్రానికి చేర్చాలన్నారు. వాటి పనితీరు చూసి చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ మనోహర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ ఏఈ సుధీర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చెక్ అనేటువంటి ప్రోగ్రామ్ చేపట్టడం చిట్టమూరు మండలంలో. దీంట్లో అంశాలు ఏంటంటే, మన ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్నో వృధాగా పడి ఉంటాయి కాబట్టి అవి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కాబట్టి పాత సెల్ ఫోన్లు కానీ, ఛార్జర్లు కానీ, క్యాల్కులేటర్లు కానీ, ఏమైనా టేప్ రికార్డులు కానీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ కూడా మా క్లాబ్ మిత్రాలకు ఇస్తే వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్లో వాటిని పొందుపరిచి వాటిని రీసైక్లింగ్ చేయడమా లేదా రీయూజ్ చేయడమా, వాటిని డిస్పోజ్ చేయడం అనే విషయాన్ని మేమందరం కూడా నిర్ణయం తీసుకుని వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక అంశం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్వచ్ఛమైన రాష్ట్రంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి ఈస్టర్ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో క్రైస్తవులు వారి పెద్దల సమాధులను అందంగా పూలతో అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేక గీతాలు ఆలపించి ఈస్టర్ విశిష్టతను వివరించారు. ఇంకా ముందుకు రండి. ఇంటికి వచ్చాయి పూలు ఎత్తుకొని నీ వైపు చూచి నీ యందు విశ్వాసం ద్వారా నైనా ప్రభువా మేము కూడా ఒకరోజు తిరిగి లేస్తామనేటువంటి ఆ యొక్క నిరీక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో చెప్పబడింది, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినాడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడని మీరు సెలవిచ్చారు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరోజు లేస్తారు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును.
క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. మనుబోలు కోదండరాంపురంలో వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న నవమి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పలు రకాల స్వీట్లు, పండ్లు, పూలతో విశేషంగా అలంకరించి ఏకాంత సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఉభయదాతలుగా దువ్వూరు సుబ్బారెడ్డి, ప్రసన్న దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్న గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్కి చెందిన 6 ఏళ్ల చిన్నారి అనిత్ కుమార్. బుడతడి మాటలకు ముగ్ధులైన స్థానికులు. మారణాయుధాలపై తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలి. తోటపల్లి గూడూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన కూటమి నాయకులు సురేష్ నాయుడు తదితరులు. భక్తి శ్రద్ధలతో ఈస్టర్. గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఈస్టర్ విశిష్టతను వివరించిన పాస్టర్లు. వైభవంగా సీతారాములకు ఏకాంత సేవ. మనుబోలు కోదండరాంపురంలో కొలువై ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.